హాయ్ వివర్స్, మనం వచ్చే సుమతి రత్నాలు చూస్తున్నాము. బద్దెన రచించినటువంటి 11వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు కవి పరిచయం వచ్చేసి ఈయన బద్దెన ఆ కాలంలో వచ్చే సుమతి శతకాలు మనకు నీతికి బోధించేటువంటి శతకాలు అనేటువంటిది మనకు చాలా ముఖ్యము. ఈ కాలంలో వచ్చేసి తెలుగు ప్రజల నాలుకలపై చిరకాలము నానుతూ వారి జీవనంలో ఒక భాగంగా కలిసిపోయినటువంటి సుమతి శతకాలు పద్యాలను సరసము సరళము సామాన్యులకు సైతము సూటిగా సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో రాసినటువంటి గొప్ప పద్యకారుడు బద్దెన అనమాట. ఈయన కాకతీయ సామ్రాజ్యంలో ఒక చిన్న సామంతరాజు క్రీస్తు శకము 1260 ప్రాంతంలో జీవించి ఉంటారని భావిస్తూ ఉన్నారనమాట. తిక్కనకు శిష్యుడుగా భావిస్తున్నారు. కమలాసన బిరుదు ఉన్నట్లు తెలుస్తుంది. బద్దెన నీతి శాస్త్ర ముక్తావళిని రచించాడు. శతకముల్లో సుమతి శతకము తెలుగువారికి ఇలవేల్పు. సాహిత్యములో రీతులు అభిరుచులు మారిన శతకం మాత్రము తరతరాలుగా మనవారిని అలరించినటువంటి నీతిని అందిస్తూనే ఉన్నది. కాబట్టి ఇది వచ్చేసి ఇప్పటికీ మనము పిల్లలకు వచ్చేసి నేర్పిస్తూ ఉన్నాము. సుమతి శతకాలు, తర్వాత వచ్చే వేమన శతకాలు మనము ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం. తెలుగు వారికి చాలా సన్నిహితమైనటువంటి వాటిలో సుమతి శతకం అనేటువంటిది ఒకటి. ఈ యొక్క రెడ్ కలరు పువ్వులు ఉన్నటువంటివి కంఠస్థ పద్యాలు. శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగా జవులు పుట్ట నుడివెద సుమతి. భావాన్ని తెలుసుకుందాము. సుమతి నీతులు మంచి మనసు గలవానికే కనుక సుమతి అని సంబోధనము. లోకమునకు నీతి మార్గము నాచరణచే బోధించినటువంటి శ్రీరాముని అనుగ్రహమును పొందినవాడినై లోకులు మెచ్చుకున్నట్టియు మరి చదువునాసగా గలిగించునట్టియు నీతులను వచించుచున్నాను, అంటే రాస్తూ ఉన్నాను. సుమతి నీతులు వచ్చేసి మనసుకు అత్తుకునే విధముగా, అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో, తర్వాత వచ్చేసి అందరూ వచ్చేసి వాటిని ఆచరించే విధముగా వచ్చేసి నేను శ్రీరాముని యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడిని ఈ యొక్క నీతులను రాస్తున్నాను అని చెప్పేసి, ఈ యొక్క పద్య పాదాలను రాస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు అనమాట బద్దెన. ఇక్కడ 2వ పద్యంలో అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగ గలయు గదరా సుమతి. ఇప్పుడు ఇక్కడ పని పడినప్పుడు పలుకరించినటువంటి చుట్టమును మనకు వచ్చేసి ఏదైనా అప్పు అడగండి, కొంచెం కష్టంలో ఉన్నామని చెప్పేసి, అంటే సరదాగానే అడగండి. ఎవడు పక్కన వచ్చేసి నా దగ్గర అస్సలు డబ్బులు లేదు అని చెప్పేసి జారుకుంటారనమాట, సొంత అన్నదమ్ముళ్ళైనా సరే. సో చుట్టమును పలుకరింపని చుట్టమును, పని పడినప్పుడు పలుకరింపనేటువంటి చుట్టమును, పరమునకై మ్రొక్కినను కోరికలియనటువంటి దేవుడు. మనం వచ్చేసి ఎంత మ్రొక్కినా కానీ మనకు కోరికలని ఈయనటువంటి దేవుడు. సార్వీకు ఉపయోగింపని గుర్రమును తెలిసినంతగానే వదిలేవలేను. సో ఇప్పుడు వచ్చేసి స్వారీకి ఉపయోగించపని, ఇప్పుడు వచ్చేసి స్వారీ చేస్తాము. గుర్రం అనేటువంటిది స్వారీ చేస్తాము. గుర్రానికి ఉపయోగించినటువంటి స్వారీకి మనం వచ్చేసి గుర్రం ఎక్కి మనము స్వారీ చేస్తాం కదా, ఆ యొక్క స్వారీకి ఉపయోగపడినటువంటి గుర్రాన్ని ఉంచుకొని ఏం లాభము. అదేవిధంగా వచ్చేసి మనకు పని పడినప్పుడు ఈ యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఎటువంటి సహాయము లేనటువంటి బంధువుల్ని పక్కన ఉంచేసేయాలి. అదేవిధంగా వచ్చేసి వరము, మనం వచ్చేసి భగవంతుని మ్రొక్కినాము, వరమైనటువంటి దేవుణ్ణి కూడా వచ్చేసి పక్కన ఉంచేసేయాలా. తర్వాత వచ్చేసి స్వారీకి ఉపయోగపడినటువంటి గుర్రాన్ని వచ్చేసి పక్కన ఉంచేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకు బద్దెన చెప్తూ ఉన్నారనమాట. మంచి విషయం అయితే భగవంతుని మొక్కినటువంటి కోరికలు తీరుతాయి. మంచి కాకుండా చెడు కోసము దేవుని మొక్కితే ఏ విధంగా తీరుతాయి? సో ఇది కూడా మనము ఆలోచించాల్సినటువంటి విషయం అనమాట. కాబట్టి పని పడినప్పుడే మనకు వచ్చేసి కొంతమంది వచ్చి మనల్ని అతుక్కుంటారు, అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే యొక్క బంధువులందరూ అతుక్కుంటారు. సో ఆ విధంగా కూడా మనం ఆలోచించాల్సి ఉందన్నమాట. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెను వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిళో సుమతి. చాలామంది ఇది గుర్తించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే,
చాలామంది పని చేయించుకుంటారు, బాగా పని చేయించుకుంటారు. బాగా ఎట్ట పని చేయించుకుంటారంటే మనల్ని బానిసల మాదిరిగా చూసి బాగా మన చేత పనులన్నీ చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత అడిగినప్పుడు జీతం ఇయ్యనటువంటి గర్విని, అంటే డబ్బు ఉన్నా కానీ మనకు జీతం ఇయ్యరనమాట. చాలామంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. గర్వం పొందినటువంటి వారు కొలిచి పడుట కంటే, అంటే వాళ్ళని వచ్చేసి మనం వాళ్ళ దగ్గర పని చేయడం కంటే 2 ఎద్దులు కొనుక్కొని ఎద్దులతో సేద్యం చేసుకోవడం మంచిదనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని వచ్చేసి పక్కనే ఉంచుకోకూడదు. ఇలాంటి వాళ్ళతో మనం వచ్చేసి స్నేహం అనేటువంటిది, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేయడం అనేటువంటి చేయకూడదు అనేటువంటిది మనకు ఇక్కడ బోధిస్తూ ఉన్నారనమాట బద్దెన. తర్వాత 4వ పద్యము కంఠస్థ పద్యము. ఇమ్ముగా జదువని నోరును నమ్మాయని పిలిచి అన్న మడుగని నోరున్ దమ్ముల విలువని నోరును గుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటర సుమతి. ఇక్కడ మనకు 4వ పద్యంలో తనివి తీర చదువునట్టియు పరస్త్రీని అమ్మాయిని పిలిచి ఎన్న మడుగనట్టియు దమ్ములను పిలవనట్టియు నోరుగాక కుమ్మరవాని మట్టి గుండా వంటిదగును. కాబట్టి ఇక్కడ వచ్చేసి తనివి తీర చదువుకోవాలి. తర్వాత వచ్చేసి అమ్మాయిని పిలిచి ఎన్న మడుగునట్టియు, సో అమ్మాయిని పిలిచి మనం వచ్చేసి అన్నం అడగడము. తర్వాత తమ్ములను పిలువనట్టియు నోరుగాక మనం వచ్చేసి కుమ్మరవాని మట్టికుండా వంటిది అగును. తర్వాత ఉత్తమ గుణముల నీచున కెత్తెరగున గలుగు నేర్చు నెయ్యడలం దానెత్తిచ్చి కరగా బోసిన నిత్తడి బంగారమగునే ఇలలో సుమతి. తర్వాత బంగారుతో సరిగా తూచి కరిగించి కడ్డీలుగా పోసినను ఇత్తడి బంగారము కానట్లు నీచున కుత్తముని గుణ సాంప్రదాయం మెన్నటికిని కలుగదు. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి బంగారాన్ని సరితూచి కరిగించి కడ్డీలుగా పోసినాను ఇత్తడి బంగారం కానట్లు. ఇత్తడిని వచ్చేసి బంగారం మాదిరిగా కరిగించి పోసామనుకోండి, అది వచ్చేసి బంగారం కాదనమాట. అదేవిధంగా నీచుడిని మంచి విషయాలు వాడికి బోధించి వాడికి ఎక్కదనమాట. ఆ యొక్క నీచుడికి వచ్చేసి మంచి విషయాలు ఎక్కదనమాట. సో వాడికి బోధించడం కన్నా గమ్మునుండడం మంచిది అని చెప్పేసి బంగారం ఇక్కడ ఎత్తడవదు, ఇత్తడి బంగారం అవ్వదు అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటి కామటలాడి ఎన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఒక పద్యంలో మనకేం చెప్తున్నారంటే, సమయమునకు తగిన మాటల నాడుచు ఒకరిని నొప్పించక, ఇప్పుడు సమయానికి తగినట్లుగా కొంతమందిని వచ్చేసి మాట్లాడి నొప్పిస్తూ ఉంటారు, బాధపట్టిస్తూ ఉంటారు. అలా చేయకుండా వాడు వచ్చేసి అసలు మాట్లాడకుండా తప్పించుకు తిరగడమే మంచిది అనమాట. అలాంటి వాడు వివరించగలిగినటువంటి వాడు ధన్యుడు అనమాట. ఎవరిని నొప్పించకుండా ఉండేటువంటి వాడు ధన్యుడు అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఎవరిని మనము బాధించకూడదు. ఏరకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమి రణమందున మీరకుమి గురువులాజ్ఞ మేదిని సుమతి. ఇక్కడ మనకేం చెప్తున్నా అంటే పచ్చి కాయల్ని కోయకూడదు అనమాట. పచ్చిగా ఉండేటువంటి కాయల్ని అసలు కోయకూడదు. చుట్టాలని తిట్టరాదు, చుట్టాలను వచ్చేసి తిట్టకూడదు అనమాట. యుద్ధం నుండి పారిపోకూడదు, యుద్ధం జరుగుతున్నటువంటి మధ్యలో ఆపేసి పారిపోకుండా ఉండడము. తర్వాత గురువు మొదలగు పెద్దల మాటలు దాటరాదు, అంటే గురువులు కావచ్చు లేదా మన తల్లిదండ్రులు కావచ్చు, మంచి విషయాలు చెప్తున్నప్పుడు ఆ మాటలని దాటకూడదు, ఎదిరించి మాట్లాడకూడదు అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. మంచి విషయాలని తీసుకోండి, ఏమవుతుంది, ఏమీ కాదు. మంచి విషయాలే కదా చెప్తారు. మన యొక్క తల్లిదండ్రులు మన యొక్క బాగోగులు కోరుకునేటువంటి వాళ్ళు మంచి విషయాలే కదా మనకు చెప్తారు. సో అలాంటి విషయాల్ని తీసుకోండి, మనకు నచ్చినటువంటి విషయాల్ని తీసుకోవద్దు. ఓడలు బండ్లను వచ్చును, ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచంచన్ ఓడలు బండ్లును వలెనే వాడంబడు గలిమిలేమి వసుదను సుమతి. ఓడలు బండ్లపైనను బండ్లలు ఓడలపైనను వచ్చినట్లే కలిమిపై లేమిపై కలిమియు గలుగుచునే ఉందును. అంటే మనకు వచ్చేసి కష్ట సుఖాలు అనేటువంటిది అటు ఇటు ఓడలు బండ్లు ఓడలపైనను వచ్చినట్లు మనకు కష్ట సుఖాలు అనేటువంటిది ఒకదానికొకటి వస్తూ పోతూనే ఉంటాయి. కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి.
ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి ఒకరిపైన ఎక్కువ ప్రేమ ఉన్నిందనుకోండి, ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు వారి యొక్క తప్పులు వచ్చేసి మనకు కనిపించవు. అదే ప్రేమ తరిగిపోయిందను అంతనే ప్రతి పనియు తప్పుగానే అనిపించుచుండును. ఏ పని చేసినాక వచ్చేసి తప్పుగానే అనిపిస్తూ ఉంటుందన్నమాట కొంతమందికి. ఈ యొక్క పద్యము కంఠస్థ పద్యము. తల నుండు విషము పనికిని వెలయంగ దోక నుండు వృచ్చికమునకున్ దలదోక ఎనక యుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. ఈ యొక్క పద్యంలో వచ్చేసి తలలో ఉంటుంది విషం వచ్చేసి ఎవరికి, ఈ యొక్క పాముకి. తర్వాత తోకలో ఉంటుంది, తేలుకు వచ్చేసి తోకలో ఉంటుంది విషము. తర్వాత మానవులకు ఒళ్ళంతా విషమే అనమాట. అంటే దుర్మార్గులుగానే ఉంటారనమాట. దుర్మార్గపు ఆలోచనలతోనే ఇతరులని చూస్తూ ఉంటారు. మన పని మనం చేసుకొని పోదాము అనేటువంటిది ఎవరికి ఉండదనమాట. ఇతరులు ఏ విధంగా ఉన్నారు, ఇతరులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఇతరులు వచ్చేసి ఏ విధంగా బాగుపడిపోతున్నారు, వీటిపైనే ఎక్కువ ధ్యాస పెడుతున్నారే కానీ వారిపైన వాళ్ళు ధ్యాస పెడితే వాళ్ళు ఎంతో డెవలప్ అవుతారు కదా అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. నడువకు మీ తెరు ఒక్కట గడువకు మీ శత్రునింట గూరిమి తోడన్ ముడవకు మీ పరధనముల నడవకు మీ ఎరుని మనసు నొవ్వంగా సుమతి. మనం వచ్చేసి ఒంటరిగా పోకూడదనమాట. మనము తనీగా వెళ్ళకూడదు. ఎవరైనా తోడిని తీసుకుని వెళ్ళాలి. విరోధి ఇంట భుజించరాదు. శత్రువు అని తెలుసుకున్న తర్వాత వారి ఇంట్లో పోయి భోజనం చేయడము, ఇతరుల ధనాన్ని అపహరించడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇతరులు యొక్క పర్మిషన్ లేకుండానే వాళ్ళ యొక్క ధనాన్ని కొట్టేయడము, ఇలాంటి పనులు చేస్తుంటారు. ఒకరి మనసుని నొచ్చినట్లు మాట్లాడరాదు. ఎవరిని అట్లా మాట్లాడకూడదు. మనకు ఎటువంటి అధికారం అనేటువంటిది లేదనమాట. ఇతరులని బాధ పెట్టడం అనేటువంటిది మనకి ఎటువంటి అధికారం అనేటువంటిది లేదు. సో కాబట్టి ఇతరుల ధనాన్ని వచ్చేసి మనము తీసుకోకూడదు. అదేవిధంగా వచ్చేసి విరోధి ఇంట పోయి భోంచేయడము, తర్వాత వచ్చేసి ఒంటరిగా వెళ్ళడం అనేటువంటిది చేయకూడదు. పాలను గలసిన జలమును బాల విదంబుననే యుండు బరికింపగా బాల చెవి జెరుచుగామున బాల నడుగని గువాని పొందువలదురా సుమతి. ఇప్పుడు వచ్చేసి నీరు పాలలో కలిసి పాలవలే నుండి పాలలోని తీపి చేర్చినట్లు, తర్వాత వచ్చేసి మంచివాని వలనే ఉండి దుర్మార్గుడు చెలిమి చేయి వారిని చేర్చుగాక వాని చెలిమి మానుము. అంటే ఆ యొక్క దుర్మార్గులపు ఆలోచనలతో మనతో వచ్చేసి ఫ్రెండ్షిప్ చేస్తారు చూసా, అలాంటి వాళ్ళని వచ్చేసి దూరంగా ఉంచండి అని మనకు చెప్తూ ఉన్నారన్నమాట. నీరు వచ్చేసి పాలలో కలిసిందనుకోండి, పాల యొక్క తీపిదనంని ఏం చేస్తుంది, చేర్చేస్తుంది అనమాట. అంటే నీళ్ళుగా ఉంటుంది, చప్పగా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా పాలలో ఉన్నటువంటి తీయదనమే పోతుందనమాట. మంత్రి గలవాని రాజ్యము తంత్రము చెడకుండా నిలచు దరుచుగా ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు గీలూడినట్లు జరగదు సుమతి. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు దగ్గర పనిచేసేటువంటి మంత్రి కరెక్ట్గా ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క రాజ్యపాలన వచ్చేసి సక్రమంగా జరుగుతుంది. ఆ యొక్క మంత్రి కుతంత్రపు ఆలోచనలు పెట్టాడు అనుకోండి, అట్టి మంత్రి ఆలోచన లేనటువంటి రాజ్యము కీలూడినటువంటి యంత్రము వలె నిలిచిపోవును. అంటే దానికి ఎటువంటి సపోర్టు లేనటువంటి యంత్రం వలె పనిచేస్తుంది అనమాట. కాబట్టి మనకు మంచి మంత్రి అనేటువంటి వాడు ఖచ్చితంగా మనకు వచ్చేసి కావాలి. ఆ యొక్క రాజుకి ఒక మంత్రి అనేటువంటి వాడు చాలా ముఖ్యం అనమాట. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులారా, పుత్రుని గనుగుని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. ఇది వచ్చేసి ఈ యొక్క పద్యంలో వచ్చేసి పుత్రుడు పుట్టిన వెంటనే తండ్రికి వచ్చేసి సంతోషం అనేటువంటి కలగదనమాట. ఆ పుత్రుడు ఏదైనా ఒక విషయాన్ని సాధించినప్పుడే ఆ యొక్క ప్రజలు వచ్చేసి గొప్పగా చెప్పుకున్నప్పుడే ఆ యొక్క పుత్రోత్సాహం అనేటువంటిది తండ్రికి అనేటువంటిది కలుగుతుంది అనేటువంటిది ఈ యొక్క పద్యాన్ని కూడా నేర్చుకోమంటున్నారు. అర్థాలు తెలుసుకుందాము. సుమతి మంచి మనసు కలవాడ, చవులు మరల చదవాలనుకున్న అభిరుచులు, మొహరమునన్ యుద్ధమునందు వేల్పు దైవము, మిడిమేలపు మిడిసిపాటు గల మిడుకుట కంటెన్ లోన చింతించుట కంటే చొప్పడకున్నట్టి ఉండునటువంటి చొరకుము ప్రవేశించకూడదు. ఇమ్ముగా ఇష్టముతో ఎత్తెరుగునన్ ఏ విధముగా నొప్పింపక మనస్సును నొచ్చుకున్నట్లుగా చేయక కనుగాయలు పచ్చికాయలు తూరుకుమి దూషించవచ్చు. వసుధ భూమి లేమి దారిద్ర్యము కూరిమి గల ప్రేమయుండిన దినములలో వృశ్చికము తేలు కలుడు దుర్మార్గుడు
ముడువకుమి నీదని దాచుకొనవలదు. పాలనుడు దుర్మార్గుడు జంతువు కీలు యంత్రములోని మర.